నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి కేవలం 3 రోజుల ముందు రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన దాడి ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీరంగం నియోజకవర్గంలోని పేటవాయిత్తలై ప్రాంతంలో ఉన్న పార్టీ ఎన్నికల కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం నిప్పు పెట్టడమే కాకుండా అక్కడ ఉన్న విజయ్ ఫ్లెక్సీలను, బ్యానర్లను చింపివేసి విధ్వంసం సృష్టించారు. సరిగ్గా మే 4వ తేదీన కౌంటింగ్ జరగాల్సి ఉండగా అంతకు ముందే ఇలాంటి హింసాత్మక ఘటన చోటు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2:30 సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోంది. శ్రీరంగం నియోజకవర్గ టీవీకే అభ్యర్థి రమేష్ కోసం ఏర్పాటు చేసిన దాదాపు 400 చదరపు అడుగుల విస్తీర్ణం గల తాటాకు పాక లక్ష్యంగా ఈ దాడి జరిగింది. నిందితులు కార్యాలయం వద్ద బైక్ ఆపి లోపలికి వెళ్లి నిప్పు పెట్టి వెంటనే అక్కడి నుండి పరారయ్యారు. మంటలు ఎగిసిపడడం గమనించిన గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆ తాత్కాలిక కార్యాలయం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కానప్పటికీ పార్టీకి చెందిన ముఖ్యమైన ప్రచార సామగ్రి కాలి బూడిదైంది. ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. టీవీకి అభ్యర్థి రమేష్ మాట్లాడుతూ తనపై, తన పార్టీ కార్యకర్తలపై దాడులు చేసేందుకు ప్రత్యర్థి పార్టీలు ప్లాన్ చేస్తున్నాయని ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా ఇలాంటి అల్లర్లు జరిగే అవకాశం ఉందని, అందుకే అదనపు భద్రత కల్పించాలని ఆయన పోలీసులను కోరారు. మరోవైపు ఈ ఘటనపై టీవీకే రైతు విభాగం జిల్లా కార్యదర్శి వీరశివ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో టీవీకే శ్రేణులు ఈ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. విజయ్ ఇప్పటికే తన పార్టీ అభ్యర్థులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. మే 4న కౌంటింగ్ కేంద్రాల వద్ద తెల్లవారుజామునే ఉండాలని, ఫలితం వచ్చే వరకు అక్కడి నుంచి కదలవద్దని సూచించారు. ఇలాంటి కీలక సమయంలో పార్టీ కార్యాలయంపై దాడి జరగడం టీవీకే కార్యకర్తల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఈ పరిణామాలు మే 4 నాటి కౌంటింగ్ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న ఆందోళన కూడా మొదలైంది. మొత్తానికి ఎన్నికల వేళ తమిళ రాజకీయాల్లో ఈ అగ్ని ప్రమాదం పెను దుమారాన్ని రేపుతోంది.